బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లో సాలిడ్ కలెక్షన్లతో పూర్తి చేసుకున్న పాన్ ఇండియా మూవీ సలార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రాడినరీ హోల్డ్ ను చూపించగా హిందీలో కూడా సాలిడ్ ట్రెండ్ నే చూపెడుతూ ఉంది. కానీ మిగిలిన చోట్ల మాత్రం కలెక్షన్ల పరంగా కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో అద్భుతమైన స్టార్ట్ తర్వాత కలెక్షన్ల పరంగా కొంచెం స్లో డౌన్ అవుతూ వస్తూ ఉంది. ఇక 4వ రోజు క్రిస్మస్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల మంచి కలెక్షన్లతో జోరు చూపెడుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ముందు 40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తర్వాత పుంజుకొని షోకు కలెక్షన్ల పరంగా జోరు చూపించగా హిందీలో కూడా ఆల్మోస్ట్ మొదటి రోజుకు అటు ఇటుగా బుకింగ్స్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా 4వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 14 నుండి 15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో 15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను అటు ఇటుగా అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ అలాగే కేరళ అన్ని కలుపుకొని 10 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూలను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా పెద్దగా జోరును చూపించడం లేదు. అక్కడ కలెక్షన్స్ అండర్ పర్ఫార్మ్ చేయడం ఓవరాల్ కలెక్షన్లపై ఇంపాక్ట్ ను చూపెడుతూ ఉంది. మొత్తం మీద సినిమా 4వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే వరల్డ్ వైడ్ గా 28 నుండి 29 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే 30 కోట్లకు అటు ఇటుగా వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ అంచనాలను అందుకోకపోతే ఈ కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా 4వ రోజు ఉన్నంతలో మంచి కలెక్షన్లతోనే జోరు చూపించిన ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాలిడే అడ్వాంటేజ్ నైతే అన్ని చోట్ల వాడుకోలేకపోయింది. కానీ ఉన్నంతలో 4 రోజులు హాలిడేస్ అడ్వాంటేజ్ లభించడం సినిమాకు కలిసి వచ్చే అంశమే. ఇక 4 రోజులకు గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.